3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇదిగో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరహర మనకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ ఇవాళ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్లోని ఆటల్లోని ఇటువంటి సోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ? ఎంత పీపచ్చమైన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగ అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి, దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిలిం ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కేఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎన్ని చేసినా ఏమీ కాల. స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ చేశా, నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది, ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండో సిస్టమ్ ఉండకూడదు, నేను సురేష్ బాబుతో మాట్లాడతాను, ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు తీర్చేసి అయ్యారు. అది ఇప్పుడు తచ్చులు ఫలపరం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం, నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం, అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాల. దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం, నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆ డేస్లో. కానీ ఫలప్రదం కాల. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనాండారు ఇంట్లో మా గురువు గారు కేఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాలు మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాండ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు.
కానీ ఫలప్రదం కాల, ఇంప్లిమెంట్ కాల. లేటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, ఇది ఇష్యూ మీద రైజ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం విషయంలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు, మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మని ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వకంగా కలవచ్చు కదా అన్నారు. శభాష్, కలవాలి, రాజులు మీరు, కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్, ద సేమ్ టైమ్ యూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సంధానంగా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి, బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపని పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయని పెంగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఇవాళ దే ఆర్ ఆక్యుపైయింగ్ దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. సేమ్ టైం పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీటీలు చూస్తారండి. ఈవేళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలంటే బరుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగడ ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కలాలి. అపాయింట్మెంట్ అంతగా ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక రేట్లు